ఫెటిగ్ తొందరగా టైర్డ్ అయిపోతాడు. అంటే నార్మల్ మూమెంట్స్ లేక ఆయన ఒక టైప్ ఆఫ్ స్టిఫ్నెస్ వలన తొందరగా టైర్డ్ అయిపోయి ఫెటిగ్‌లెస్ రాస్తాడు. అలా గాకుండా ఆయనకు కడుపులో గ్యాస్ట్రైటిస్, క్రోన్ డిసీజు, సంబంధించిన ఏదైతే పేగులకు సంబంధించిన వ్యాధులు కూడా ఉంటాయి. దానికి తోడు కంటికి సంబంధించిన యువైటిస్ అనే వ్యాధి వస్తుంది. అంతేకాకుండా వాళ్ళకు హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు వీళ్ళల్లో, ఈ ఉన్న వాటిలో. ఇట్లా మనకు బోను వెన్నుపూసకు సంబంధించింది కాక ఇతరత్ర బాడీలో ఉన్న అవయవాలలో కూడా ఇలాంటి సమస్యలు మనకు ఎక్కువగా రావచ్చు. అయితే ఇది ఎలా గుర్తిస్తాం? ఇది టెక్నికల్గా మనం చూసుకుంటే దీన్ని బేసిక్ ఎక్స్రే అనేది చూస్తే మీరు టిపికల్గా బ్యాంబూ స్టిక్ కట్టే కర్ర ఎలాగ అతుకుల్లాగా ఉంటుందో అలాగే వీపులో కూడా ఎముకలు మొత్తం గూడు కట్టుకొని ఉంటాయి, అన్నీ కలిసిపోయి గడ్డల్లాగా తయారై ఉంటాయి. దీన్ని మనం టిపికల్గా ఎక్స్రేలోనే డయాగ్నోస్ చేయొచ్చు. ఇంకా దీన్ని మనం కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఎంఆర్ఐ, సిటీ స్కాన్, అలాగే HLA-B27 అనే ఒక రక్త పరీక్ష చేసుకుంటే మనకు ఈ వ్యాధి యొక్క కన్ఫర్మేషన్